హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మార్నింగ్ వ్లాగ్ అయితే తీస్తున్నానండి. ఈరోజైతే నేను మార్నింగ్ టిఫిన్ అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ నేనైతే టిఫిన్ ఇది సాటర్డే లాగండి. మార్నింగ్ టిఫిన్ అయితే నేను దోశ చేసుకున్నాను. దోశ చేసుకొని దాంట్లోకి సాంబార్ అయితే చేసుకున్నానండి. దోశ అయితే తినేసి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. రోజు నైటు ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. మీకైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తున్నాను. వాళ్ళైతే మా అమ్మగారండి. మీకైతే ఒక వీడియోలో అయితే చూపించాను ఆల్రెడీ. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. అక్కడ ముందు చూసింది కిచెన్. ఇదైతే 2 బెడ్రూమ్స్ అండి. ఇదైతే హాలు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రీజన్ ఏమిటంటే మా అక్క అయితే వచ్చింది. మా అక్కకి ఒక బేబీ పుట్టిందండి. సెకండ్ బేబీ గర్ల్ 20 డేస్ అయింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. అందుకని నేను చూడడానికి అయితే వెళ్ళానండి. ఇంకా 20 డేస్ బేబీ, అందుకైతే నేను చూపించలేను. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ముందరైతే చూపిస్తున్నానండి. ఇదైతే రోడ్ పక్కనే ఉందండి ఇల్లు అయితే. అంతా రోడ్ సైడ్ అంతా చూపిస్తున్నాను. ఇదైతే మా అమ్మ నైట్ భోజనం ఏం చేసిందని చూపిస్తున్నానండి. అన్నము మళ్ళీ పితకపప్పు సాంబార్ అయితే చేసింది ఆ రోజు. మీకైతే పితకపప్పు సాంబార్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేనైతే ఒక వీడియో అయితే చేసి చూపిస్తానండి. ఆ సాంబార్ ఎలా చేసుకోవాలని. చాలా బాగుంటుంది. రైస్లోకి, దోశలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మా పిల్లలండి. బ్లూ టీషర్ట్ ఆమె అయితే మా అక్క కూతురు, మా పెద్దక్క కూతురు. ఈమెయితే నా కూతురు అండి. వాళ్ళైతే డ్యాన్స్ ఆడుతుంది. ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. నేనైతే ఆ రోజు సాటర్డే నైట్ వెళ్ళి అక్కడ అయితే పూజ చేసుకున్నానండి. ఇక్కడ మా ఇంట్లో అయితే చేయడానికి కాలేదు. దానిపై మా అమ్మ వాళ్ళ ఇంట్లో పోయి నేనైతే పూజ అయితే చేశానండి. ఇప్పుడైతే నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాము. మా అమ్మ అయితే పిల్లలకైతే తినిపిస్తుంది. నేనైతే కొంచెమే షూట్ చేశానండి. ఎందుకంటే మా అక్కతో మా అమ్మతో మాట్లాడుకునే సరిపోయింది. దాన్ని అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. అవైతే యాడ్ చేసి మీకైతే పెట్టేశానండి. ఇదైతే నైట్ అండి. నైట్ రోడ్ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సైలెంట్గా ఉంటుందండి. అందుకైతే తీసుకున్నాను. ఇదైతే అప్పుడే పనుకుంటున్నారు. ఇదైతే మెడిసిన్ అండి. నాకు నోస్ బ్లాక్ అయింది. దానివల్ల హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాను. ఆ మెడిసిన్ అయితే ఇచ్చారండి. అదైతే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మా వారు వచ్చారు. వాళ్ళకైతే భోజనం అయితే పెట్టి చేశానండి. వాళ్ళైతే తింటున్నారు. బయట కూర్చొని చల్లగా ఉంటుందని. ఇదైతే నా కూతురైతే ఏమో చెప్తుంది పక్కన తీసుకొని. ఇదైతే అయితే చూపించాను. ఇదైతే పూజ చేసిన పిక్స్ అయితే కొన్ని అయితే యాడ్ చేశానండి దీంట్లోనే. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. గణతంత్ర దినోత్సవం సండే 26th వచ్చింది కదండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్కూల్ అయితే చాలా దగ్గరగా ఉంటుంది. నేనైతే ఇది స్కూల్లో అయితే చేస్తున్నానండి. డ్యాన్స్ చాలా బాగుంది. అందుకే వీడియో అయితే షూట్ చేశాను. మీరు చూడాలని వీడియో అయితే పెట్టానండి. చూడండి, చాలా పిల్లలు అయితే చాలా బాగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. మీరైతే వీడియో అయితే చూసేయండి.
నేను ఈ వీడియో అయితే ఎలా ఉంటే అలాగే పెట్టేశానండి. ఏమన్నా నాయిస్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.